నమస్తే, నేను సహస్ర. ప్రముఖ జ్యోతిష సంఖ్యాశాస్త్ర నిపుణులు రెహమాన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి రెహమాన్ గారు కేవలం జ్యోతిషం, సంఖ్యాశాస్త్రమే కాకుండా ఇతర శాస్త్రాల్లో కూడా నిపుణులంట. అవేంటో ఈరోజు ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇంకేం చూస్తారు సార్ మీరు ఇవి కాకుండా? ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ చూస్తాను, ఓకే, ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను, అలానే గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు, రాసే దాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, సిగ్నేచర్, రైటింగ్ రెండు కూడా రెండు చూస్తాను. మ్యారేజ్ డేట్స్ చూస్తాను. మ్యారేజ్ అయిన వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ డేట్స్ ఎలా ఉన్నాయి, దాని మీద కూడా మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుందమ్మా. ఇవన్నీ చూసుకొని మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఒక శాస్త్రం పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదమ్మా, ఇలా అన్ని శాస్త్రాలు చేయడం వల్ల బాగా ఉపయోగంగా ఉంటుంది. రైట్ సార్, మనం ఇంకా దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. సార్, ప్రొనాలజీ అంటే ఏంటి? ప్రొనౌన్సియేషన్ని బట్టి కూడా మీరు ఆస్ట్రాలజీ చెప్తారని విన్నాము, నిజమేనా? ఇలా ఉంటుందా? అవునమ్మా. చూడండి, ఒకవేళ పేరు పిలుస్తుంటే గాలి బయటికి వెళ్తుంది, ఒక్కొక్క పేరు పిలిస్తే గాలి లోపలికి వస్తుంది. ఎప్పుడైతే మనం పిలిచే పేరు గాలి బయటికి వెళ్తుందో, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జగన్, ఆర్ఎస్ బ్రదర్స్, రెడ్డి ల్యాబ్స్, ఇలా గాలి బయటికి వెళ్తున్న వాళ్ళు గాలి కన్నా వేగంగా డెవలప్ అవుతారంట. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా పేర్లని రెడ్డి ల్యాబ్స్ అలా గాలి బయటికి వెళ్తే. ఎవరికైతే ఇలా లోపల సీత, గీత, ఇలా గాలి చూడమ్మా లోపలికి వస్తుంది. ఇలా లోపలికి వచ్చిన వాళ్ళు నార్మల్ లైఫ్ని అనిపిస్తారంట. అందుకని ప్రొనౌన్సియేషన్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. పేరు చివర ఐత్తు ఉండాలి. వైభవ్ ఫ్యాషన్స్, వైభవ్ అలా అలా పేరు పిలిచినప్పుడు, కంపెనీ పేరు కానీ పిలిచే పేరు కానీ అలా గాలి బయటికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ప్రొనౌన్సియేషన్ కనుక బాగా ఉంటే వాళ్ళు గాలి కన్నా బాగా డెవలప్ అవుతారు, కాబట్టి బాగా డెవలప్ అవుతారు. అందుకని చిన్నపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు, సరే పెద్దవాళ్ళ పేర్లు అయితే అయిపోయినాయి కాబట్టి చిన్నపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు మీకు ఉండేది ఒకళ్ళు ఇద్దరు పిల్లలమ్మ. రోజు పిల్లలు పుట్టరు, 100 మంది పిల్లలకి పేర్లు ఏం పెట్టక్కర్లేదు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలకి పేరు పెట్టేటప్పుడన్నా కొంచెం జాగ్రత్త తీసుకొని మంచి పేరు, దానిలో ఎవరైతే మంచి దీనిలో ఉన్నారో, ప్రావీణ్యత ఉన్నదో వాళ్ళ చేత పేరు పెట్టిస్తే ఏమవుతుందంటే ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు వస్తుంది. ఆ పిల్లలకి భవిష్యత్తు వచ్చిందంటే ఆటోమేటిక్గా మన దేశం డెవలప్ అవుతుంది. సో పేరు పెట్టడమే కాకుండా, ఓన్లీ నక్షత్రం ప్రకారం పేరు పెట్టడమే కాకుండా ప్రొనౌన్సియేషన్ కూడా బాగా వచ్చే విధంగా మంచి పేర్లు పెట్టిస్తే మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. చాలా ఫస్ట్ టైం, అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఫస్ట్ టైం వింటుంది సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.